రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. హైదరాబాదీ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే హైదరాబాద్. హైదరాబాదీలు బిర్యానీ తినడం అనేది చాలా కామన్. అందులో రాబోయే రంజాన్ సీజన్లో బిర్యానీలు, హలీంలు, వగైరాలు అనేకం తినడం జరుగుతుంది. కానీ మీరు అమాయకంగా వెళ్తున్నటువంటి హోటళ్లలో మీరు బిల్లు చెల్లించి మీరు కొనుగోలు చేస్తున్నా లేదా ఆర్డర్ చేసుకున్నా తింటున్నటువంటి బిర్యానీల వెనక ఒక పెద్ద ప్లాన్ ఉంది. ఈ బిర్యానీని అమ్మేటటువంటి రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెస్టారెంట్స్ దాదాపు 70,000 కోట్ల రూపాయల మోసం చేస్తున్నాయి. 70,000 కోట్ల రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడుతున్నాయి. ఈ పన్ను ఎగవేతకు పాల్పడడం ద్వారా దేశానికి రావలసినటువంటి ఆదాయాన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కావచ్చు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, దేశ రక్షణ, భద్రత, వివిధ విభాగాల కేటాయింపులకు అవసరమయ్యేటటువంటి నిధులు అందకుండా ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. ఐటీ వాళ్ళు చాలా మామూలుగా అధ్యయనం చేస్తుంటే వాళ్ళకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం బయటపడింది. ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఇవన్నీ కూడాను, హోటల్స్, రెస్టారెంట్స్, ఈటరీస్ ఇవన్నీ కూడాను ఒకే సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తాయి. ఈ సాఫ్ట్వేర్లో రికార్డ్ అయినటువంటి డేటా ఒకే సర్వర్లో ఉంటుంది. వీళ్ళు మీకు బిల్లు ఇస్తారు, కానీ తరువాత ఏం చేస్తారంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగిన వాటన్నింటినీ కూడాను వాళ్ళ రికార్డ్ నుంచి ఇరేజ్ చేస్తారు, డిలీట్ చేస్తారు. అదేవిధంగా నెలలో కొన్ని రోజుల్లో అసలు లావాదేవీలు పూర్తిగా డిలీట్ చేస్తారు. కానీ ఆ సాఫ్ట్వేర్లోనూ దాని సర్వర్లో ఈ డేటా ఉంటుంది. ఈ చిన్న తేడా ఏదైతే ఉందో దీనిని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు పట్టుకున్నారు. మొట్టమొదట ఇది బయటపడింది హైదరాబాద్ బిర్యానీకి ఫేమస్ అయినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా ప్రముఖమైనటువంటి రెస్టారెంట్స్. మొత్తం తిన్నవాళ్ళ సంఖ్య, డైనర్స్ సంఖ్య, అదేవిధంగా బిల్లుల సంఖ్యలో దాదాపు 27% తేడా వస్తుంది. అంటే తిన్నవాళ్ళ దగ్గర నుంచి బిల్లు అయితే తీసుకుంటున్నారు, కానీ దాన్ని అండర్ రిపోర్టింగ్ చేస్తున్నారు. 27% కొట్టేస్తున్నారు. దీని అర్థం ఏంటంటే వాళ్ళకు సంబంధించినటువంటి పన్ను చెల్లింపు ఏదైతే ఉందో, సర్వీస్ ట్యాక్స్ అని రకరకాల పేరుతో ఏవైతే ట్యాక్సెస్ వసూలు చేస్తారో అవి ప్రభుత్వానికి చెందటం లేదు. మొట్టమొదట ఇది హైదరాబాద్లో పట్టుబడింది. హైదరాబాదులో అనుమానం వచ్చిన తరువాత ఐటీ అధికారులు ఒక 40 రెస్టారెంట్స్ని ఎన్నుకున్నారు. హైదరాబాద్లోను, విశాఖపట్నంలోని 2 చోట్ల. ముఖ్యంగా బిర్యానీ ఆర్డర్స్ చేసేటటువంటి వాళ్ళు వీళ్ళందరి దగ్గర అసలు ఎవరెవరు ఆర్డర్ చేస్తున్నారు, ఎందుకంటే చెల్లింపులు ఆన్లైన్లో చేసినట్టయితే అవి రికార్డ్ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే తీసుకున్నారో ఆఫీసుల్లో ఉన్నటువంటి హోటల్స్లో ఉన్నటువంటి కౌంటర్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు దానికి ఇచ్చినటువంటి బిల్లులు వీటన్నిటిని టాలీ చేసేందుకు వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, డేటా అనాలిసిస్ని ఉపయోగించారు. సోషల్ మీడియాలో హోటల్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కడెక్కడికి ఆ ఫలానా హోటల్కి ఎవరెవరు వచ్చారన్నది డేటా తెలుస్తుంది. ఎందుకంటే గూగుల్ మన ప్రతి నెల మన ట్రావెల్ ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏ హోటల్కి వెళ్ళాం వివరాలు ఇస్తుంది. కాబట్టి ఇవన్నిటినీ మ్యాచ్ చేయటం. చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫలానా హోటల్లో కూర్చుని నేను ఫలానా వస్తువును ఆర్డర్ చేశానని దాని ఫోటోతో సహా మిత్రులతో సహా పెడతారు. వీటన్నిటినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనలైజ్ చేయటం జరిగింది. 60 టెరాబైట్స్ సమాచారాన్ని, డేటాని వీళ్ళు అధ్యయనం చేశారు 2019 నుంచి 2026 దాకా. దీనిలో చూసినట్టయితే ఈ 40 అవుట్లెట్స్ చాలా పెద్ద ఎత్తున మోసానికి పాల్పడుతున్నాయి. బిల్లింగ్ చేయటం లేదు, ఏ రకమైనటువంటి బిల్లు లేదన్నటువంటి విషయం బయటపడింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1,77,000 రెస్టారెంట్స్ కూడా ఈ రకమైనటువంటి అవినీతికి పాల్పడవచ్చు. కానీ ఇది హైదరాబాదులో, కర్ణాటకలో, విశాఖపట్నంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతోందని చెప్పి దాదాపు 13,000 కోట్ల రూపాయల బిల్లులను ఎగవేశారు ప్రతి సంవత్సరము. ఈ లెక్కన వేస్తే దీనివల్ల రావలసినటువంటి పన్ను మొత్తం దాదాపు 70,000 కోట్లు. ఈ 70,000 కోట్లు ప్రభుత్వానికి రావాల్సింది ఈ
హోటల్స్, రెస్టారెంట్స్కి చెందినటువంటి యాజమాన్యం చేస్తుంది. ఇదేదో సిబ్బంది చేస్తున్నది కాదు, యాజమాన్యమే ఒక పద్ధతి ప్రకారము కొన్ని రోజుల డేటాని ఇరేజ్ చేసేస్తున్నాయి. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ఏ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారో ఆ సాఫ్ట్వేర్ యొక్క సర్వర్లో మొత్తం డేటా ఉంది. కాబట్టి ఈ రెండింటిని మ్యాచ్ చేసి చూడటం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేసేసరికి మొత్తము కథ అంతా కూడాను బయటకు వచ్చింది. 70,000 కోట్ల రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడ్డారు. ఈ మొత్తం దేశంలో ఈ పీరియడ్లో 2,43,000 కోట్ల లావాదేవీలు జరిగితే దానిలో దాదాపు 27% లావాదేవీలు అండర్ రిపోర్టింగ్ జరిగింది. బిల్లులు ఇచ్చారు, డబ్బులు వసూలు చేసుకున్నారు, కానీ లెక్కల్లో వాళ్ళు చూపించలేదు. ఇప్పుడు ఈ బిర్యానీ బాసెస్ అందరినీ పట్టుకుని మొత్తము దర్యాప్తు చేయటం మొదలుపెట్టేటప్పటికీ ఈ 40 రెస్టారెంట్స్ హైదరాబాద్కి సంబంధించినవి బయటపడ్డ తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాటి మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతోంది. హైదరాబాదులో చాలా సుప్రసిద్ధమైనటువంటి ప్రజలకు చాలా పాపులర్గా పేరున్నటువంటి రెస్టారెంట్స్లో ఈ కుట్ర జరుగుతోంది, ఈ రకంగా పన్ను ఎగవేత జరుగుతోందన్నది బయట పెట్టడం జరిగింది. ఇప్పుడు వీటన్నిటి మీద పూర్తి ఆధారాలని సేకరించి దేశవ్యాప్తంగా అసలు ఏ మేరకు పన్ను ఎగవేత జరుగుతోందన్నది కనుక్కునేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే భారీ మొత్తం ఇది. దేశ అభివృద్ధి కోసము వేసినటువంటి పన్నుల్ని ఎగవేసేందుకు యాజమాన్యాలు మోసానికి పాల్పడటం. చాలామంది బిల్లులు కూడాను దాచిపెట్టుకోరు. అయితే సోషల్ మీడియాలో హోటళ్లకు వెళ్ళినప్పుడు పెట్టేటటువంటి ఫోటోల ద్వారా, లేకపోతే సోషల్ మీడియాలో పలానా హోటల్లో నేను ఉన్నానని చెప్పడము, గూగుల్ మ్యాప్స్ ద్వారా మనం ఎక్కడెక్కడికి వెళ్ళామో ఇవన్నీ తెలుసుకుని ప్రభుత్వము ఈ మొత్తము డేటాని దాదాపు 60 టెరాబైట్స్ డేటాని అనలైజ్ చేసి ఈ గత 2019 నుంచి 2026 ఫిబ్రవరి వరకు అధ్యయనం చేస్తే ఈ పెద్ద కుట్ర బయటపడింది. రాబోయేటటువంటి సీజన్ ముఖ్యంగా రంజాన్ సీజన్ కాబట్టి రంజాన్ సీజన్లో ఈ పెద్ద సంస్థలు హలీం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. హలీంకి సంబంధించి దేశవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా బిర్యానీలు, నాన్ వెజిటేరియన్ ఫుడ్ చాలా పెద్ద మొత్తంలో పోతుంటుంది. వీళ్ళు సేల్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సరిగ్గా సమయానికి దీన్ని బయట పెట్టడం ద్వారా ప్రభుత్వము ఈ రకమైనటువంటి పన్ను ఎగవేతకి లేదా అండర్ రిపోర్టింగ్కి పాల్పడుతున్నటువంటి సంస్థలకి ఒక పెద్ద హెచ్చరికను జారీ చేసినట్టయింది.